హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? నేనైతే వచ్చేసాను. నేనైతే బాగానే ఉన్నా. అయితే ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకునే ముందు అసలు నా గురించి అప్డేట్స్ ఏంటి అనేది ఎదురు చూసేది. ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు వస్తారా రారా, బిగ్ బాస్ రివ్యూస్ చెబుతారా చెప్పరా అని మెసేజ్ లేదు, మామూలుగా లేదు. కొందరైతే ఆయన రావడని ఎట్లా పెట్టారు. కొన్ని అయితే ఫన్నీగా అనిపించింది. అయితే ఏం జరిగిందంటే ఒక రిమోట్ ఏరియాలకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2 days రిజిస్ట్రేషన్ పని ఉందంటే వెళ్ళా. అది అనుకోకుండా ఒకరోజు ఎక్స్టెన్షన్ అయింది. ఒక 3 days అయిపోయింది. ఇంకా అయిపోయింది వచ్చేస్తాననేసరికి లైట్గా ఫీవర్ తగిలింది. ఆ ఫీవర్తో ఇంకా అది ఒక 3 రోజులు అయిపోయి ఇట్లా ఈ రకంగా రాలేకపోయాను. సర్లే ఇంకా ఫీవర్ తగ్గినట్టు అనిపించిన కాస్త రెస్ట్ ఇప్పుడు తీసుకుంటున్న బెటర్. ఎందుకంటే మళ్ళీ మనం వన్స్ మొదలు పెట్టామంటే మారదాను కదా. అసలు ఎప్పుడు నాకు ఇలా బ్రేక్లు ఇవ్వడం అనేది ఉండదు. కంటిన్యూ కొట్టుకెళ్ళిపోతున్నా. ఆ హార్డ్ వర్క్ నాకు కూడా ఇష్టం. ఆ డెడికేషన్ కమిట్మెంట్తోనే మంచి జీవితం వెళ్ళిపోవాలని ఉంటుంది. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరోజు రెస్ట్ తీసుకుంటే పోయేదానికి మళ్ళీ కంప్లీట్గా రెస్ట్ లేకుండా చేసి మరొక 10 రోజులు ఇదైపోయాకంటే అదే బెటర్ కదని ఉద్దేశంతో రెస్ట్ అయితే తీసుకున్నా. అయితే నేను అందుబాటులో లేనప్పుడు మీకు పాయింట్ బై తెలుసు కదా, చాలా లోతైన విశ్లేషణలో ఉంటాయి ఆయనవి. ఒక సంస్థలో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు ఆయన. మీకు మెయిన్ ఎందుకంటే అప్డేట్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను అందుబాటులో లేనప్పుడు మన ఛానల్ నుంచి మీరు ఖచ్చితంగా న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ నుంచి ఈ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమో అనాలిసిస్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అంతగా ఆశగా ఎదురు చూసే వాళ్ళకి, ఎగ్జైట్మెంట్తో ఉండే వాళ్ళకి ఏ అప్డేట్స్ ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది, బాగోదు కదా. అందుకోసమే నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే ఆయన పాపం చాలా బిజీ షెడ్యూల్లో కూడా కుదరకపోయినా సరే ఆయన కూడా ఈ బిగ్ బాస్కి సంబంధించి మన తెలుగే కాదు అన్ని లాంగ్వేజెస్లో కూడా ఒక వికీపీడియా, ఒక యూనివర్సిటీ లాంటి ఆయన చాలా సైకలాజికల్గా చాలా లోతైన విశ్లేషణలో కుండ బద్దలు కొట్టినట్టుగా ఫుల్ ఎమోషన్తో, ఫుల్ ఫైర్తో మేము మామూలుగా జనరల్గా క్యాజువల్గా మాట్లాడేటప్పుడు కూడా చెబుతూ ఉంటారు కదా. నేను కూడా అంటా మీరు చెప్పండి అంటే నేను మామూలుగా చెప్పండి అని. కానీ నేను ఉన్న పొజిషన్లో చాలా పెద్ద సంస్థలో చాలా కీలకమైన పొజిషన్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడు కనుక ప్రస్తుతానికి రాలేరు బయటికి. కానీ ఎప్పుడో ఫ్యూచర్లో ఒకవేళ ఎప్పుడైనా వస్తే మాత్రం నేనే అఫీషియల్గా మీకు పరిచయం చేస్తాను. ఖచ్చితంగా అది వేరే లెవెల్లో ఉంటుంది. ఫుల్ ఎమోషన్తో, ఎక్సలెంట్ అనాలిసిస్లో, డెప్త్, లోతైన విశ్లేషణలో ఉంటాయి. మరి అందుబాటులో లేనప్పుడు మీకోసం 100% మీకు అప్డేట్స్ ఇవ్వాలి, అనాలిసిస్లు ఇవ్వాలి, రివ్యూస్ ఇవ్వాలి, ఏం జరిగిందో చెప్పాలి నా రిక్వెస్ట్తో. మీరు అందరూ డిసప్పాయింట్ అవ్వకూడదని ఆయన చెబుతూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఆయన ద్వారా మేము ముందుకు ఏదో రకంగా కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 4-5 రోజులు మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. ఇక రెగ్యులర్గా మన వీడియోస్ ఉంటాయి. తెలుసు కదా ఆయన మీకు గతంలో పాయింట్ పెద్ద పంచులు, ప్రాసలు ఫుల్ ఫోర్స్గా, హార్స్గా ఉంటాయి ఆయన. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో అయితే చెబుతా. సరే, ఇంకోటి ఏంటంటే ఇక ఈరోజు జరగబోయేది హౌస్లో ఈ ఫ్యామిలీ వీక్ సంబంధించి కూడా ఒక పనికమాలిన నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు సంబంధించి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వీక్ అంటే ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఫుల్ పీక్స్ ఉంటుంది. మనం అందరూ ఆసక్తిగా క్యూరియాసిటీ చూసేది, టీఆర్పీ మోత మోగింది. దాని గురించి కూడా రివీల్ చేసే ముందు 2 ప్రోమోల గురించి తనుజ సిస్టర్ అట్లాగే సుమన్ శెట్టి వైఫ్ వచ్చారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్పేసి ఏంటి ఆ డెసిషన్ ఏంటి, గేమ్ ఎట్లా ఉండబోతుంది, ఎవరు వచ్చి ఎట్లా చేయబోతుంది, ఇవన్నీ అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటే ఎప్పటిలాగే మరి వీడియోకి లైక్ చేసేసేయండి. అట్లాగే మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. ఇక రెగ్యులర్గా నా అప్డేట్స్, రివ్యూస్ 2 ఛానల్స్లో వచ్చేస్తూ ఉంటే. సరేక తనుజ సిస్టర్ అయితే వచ్చారు కదా, ఫస్ట్ ఆవిడకి ఎందుకంటే వాస్తవానికి ఇంకా డీమోన్ వాళ్ళ అమ్మగారితో మొదలు పెడదాం అనుకున్నారు. బట్ ఈవిడికి ఎందుకంటే ఈవిడ మ్యారేజ్ చాలా తక్కువ టైం ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళ సిస్టర్ మెసేజ్ మీకు గతంలో గుర్తుందా, ఎవరైతేనో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ సీజన్ అంతా ఇమ్యూనిటీ ఉండదు, ఒకవేళ కెప్టెన్ అయినా సరే ఇమ్యూనిటీ ఉండదు, అట్లా సాక్రిఫైస్ చేయాలంటే ఆయన రెడీ అయిపోయినా ఆ అమ్మాయి ఒప్పుకోలే. అట్టగా ఆయన ఒక 2 weeks నామినేట్ అవ్వాలనేటప్పుడు కూడా ఒప్పుకోలేదు కదా. అప్పుడు ఒకవేళ ఒప్పుకొని ఉండుంటే తనుజకి వాళ్ళ సిస్టర్ తాలూకు వాయిస్ మెసేజ్ వచ్చి ఉండేది. బట్ అప్పుడు అది ఎటు మిస్ అయింది కనుక ఇప్పుడు ఎటు పెళ్లి దగ్గరలో ఉంది కనుక వీళ్ళనంత వేగంగా కల్పిస్తే బెటర్ ఉద్దేశంతో ఫస్ట్ ఈవిడని అయితే ఎంట్రీ చేశారు. అయితే ఈ అమ్మాయి పెళ్లి కూతురు కదా, ఆ వచ్చిన చిన్న పాప ఇప్పుడు తనుజ మిడిల్ అమ్మాయి, ఇంకా వీళ్ళ అక్క కూతురు. అట్లాగే ఇప్పుడు వచ్చిన అమ్మాయి 3rd అమ్మాయి, ఆమె సిస్టర్ అంట. అక్క బ్లెస్సింగ్స్ కోసం అయితే వచ్చింది. మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తనుజకి వెడ్డింగ్ కార్డు ఇవ్వడం, ఆ అమ్మాయి పూల వేసి ఆశీర్వదించడం, కాళ్ళకి దండం పెట్టుకోవడం, అందరూ అలా చూడడం, ఇలాంటి నిజంగా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఏ సంబంధం లేకపోయినా కొన్ని కోట్ల మంది అభిమానుల మధ్య షోకి అభిమానించే వాళ్ళు వీళ్ళందరూ చూసేటప్పుడు నిజంగా ఆడియన్స్ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటాయని కావచ్చు. అట్లాగే కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎమోషనల్ పీక్స్కి వెళ్తుంది. ఇలాంటి టీఆర్పీలో కూడా వస్తాయి ఇలాంటి సీన్స్కి, ఎపిసోడ్స్కి. పైగా పిల్లలు మెయిన్. ఇప్పుడు కౌశల్ చూడండి, లేదా శివాజీ చూడండి, లేకపోతే ఇంకెవరైనా రవి చూడండి, ఇట్లా చిన్నపిల్లలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ కన్ఫెషన్ రూమ్లోంచి అట్లా పంపించడం, వాళ్ళ ఫస్ట్ వాయిస్ వినిపించడం, తర్వాత వాళ్ళ అటు నుంచి రావడం, మెయిన్ డోర్ నుంచి వాళ్ళ పేరెంట్స్ పెద్దల వాళ్ళు రావడం, ఇట్లా ఈ రావడం ఇదంతా కూడా పీక్స్లో ఉంటుంది కనుక టీఆర్పీ మోత మోగిపోద్ది కనుక. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ సీజన్ మిస్ కారు. అందులో పర్టికులర్గా ఇంకోటి ఏంటి, ఇప్పుడు వీళ్ళ అక్క కూతురు కదా, అట్లాగే సంజనాకి సంబంధించి కూడా ఎట్లా ప్లాన్ చేశారంటే కూడా చెబితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆవిడ కూడా ఫ్యామిలీ వీక్ కోసం
ఎందుకు అంత ఎమోషనల్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళందరిలోకి సంజనాకి చిన్నపిల్లలు ఉన్నారు, 5-6 నెలల పాప, ఇంకొక అబ్బాయి కదా. సో అంత చిన్నపిల్లలు ఉండేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇంకా తల్లి కూతురు బాండ్ కావచ్చు, తల్లి కొడుకు బాండ్ కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్స్ పీక్స్కి వెళ్ళిపోతాయి. అంత పెద్ద టీఆర్పీ ఎమోషన్స్ పండించే ఎపిసోడ్ని వాళ్ళు ఎట్లా వదులుకోరు కదా, మిస్ చేసుకోరు కదా. సో అయితే దాని గురించి కూడా ప్లాన్ చేశారు. అలాగే ఇక మరి తనుజ వాళ్ళ సిస్టర్ గురించి మీకు ఏమనిపించి చెప్పండి. మరి ఆవిడకి ఇష్టమైన పులావులు, బిర్యానీలు, జిలేబీలు, జాంగ్రీలు ఇట్లా ఏవైతే వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా అవి కూడా తెస్తుంది ఏమే. అట్లాగే సుమన్ శెట్టి వైఫ్ వచ్చారు కదా, చాలా బాగా ఆడతాను, ఎంత బాగా ఆడతావు అనుకోలేదంటే ఆయనకి ఇష్టమైన పావు బాజీ అయితే ఆవడం, అబ్బాయి అమ్మాయి కదా పిల్లలు రాలేదని ఆయన అడగడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎమోషనల్ పీక్స్. వాళ్ళు ఒకసారి 10 వారాలు 11 వారాల కష్టము ఒత్తిడి అంతా మర్చిపోయి ఈ 4 వారాలు ఇంకా మరింత కొత్త ఉత్సాహంతో ఆడడానికి ఇది చాలా బూస్టప్లా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ డీమోన్ పవన్ వాళ్ళ అమ్మగారు వస్తారు, రీతుతో కూడా బాగా ఆడుతున్నావమ్మ ఇట్లాగే ఆడని చెప్పారంటే మనకున్న అప్డేట్ వరకు. మరి అది ఎంతవరకు చూపిస్తారో చూపించడం ఎడిట్ చేసేస్తారు, కానీ మొత్తానికి అందరితో ఆవిడ కూడా చక్కగా ఉండి చెప్పి వెళ్ళారంటే ఆవిడ కూడా. అయితే ఇప్పుడు సంజనాకు సంబంధించి మనకున్న అప్డేట్ ప్రకారం ఏమంటే మరి మీకు కూడా ఫ్యామిలీ వీక్ కావాలంటే మొన్న ఏదో రాయేసి మునిగితే లేదని చెప్పారు కదా, 4 రోడ్లు పడ్డాయని. కావాలంటే 30 minutes మీకు టైం తీసుకోవాలంటే ఫ్యామిలీ వీక్ మీకు కూడా ఉంటుంది. రేపు ఉదయం వరకు మిగతా హౌస్ మేట్స్ అందరి దగ్గర నుంచి టైం మీరు ఒక రకంగా భిక్షం ఎత్తుకోవాలి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళకి కన్విన్స్ చేసి అట్లా ఇట్లా బతిమలాడుకుంటూ చివరి 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు టైం తెచ్చుకోవాలని ఒక కండిషన్ పెట్టాడండి. వాళ్ళ దగ్గర నుంచి టైం తెచ్చుకోవడం అంటే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అందరి విషయంలో కీలకమైన మెలికి పెట్టాడు బిగ్ బాస్. ఇప్పుడు సుమన్ శెట్టి వచ్చేటప్పుడు ప్రోమోలో చూపించారు కదా, టైం 20 minutes ఉంది, వాళ్ళ వైఫ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆ 20 minutes నుంచి 0 వరకు వస్తుంది కదా, ఆ 20 నిమిషాల్లోనే ఆవిడ ఉండాలి, మాట్లాడాలి, చెప్పాల్సింది చెప్పాలి, ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏం చెప్పాలని చెయ్యాలని ఇట్లా. అలాగే పెట్టేటప్పుడు కూడా ఒక టాస్క్ ఏదో ఆడించాడంటే ఆ టాస్క్లో గెలిచిన దాన్ని బట్టి ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్కరికి ఇంత టైం అంటూ బిగ్ బాస్ ఇచ్చాడంట. అదేంటి, తనూజకి అయితే 60 నిమిషాలు వస్తుంది, అంటే తనూజకి సంబంధించిన వచ్చిన వాళ్ళు 60 నిమిషాలు హౌస్లో అంతే స్పెండ్ చేయొచ్చు. అట్లాగే రెండో ప్లేస్లో ఇమాన్యుయల్కి అయితే 45 నిమిషాలు వస్తుందంట. మూడో ప్లేస్లో డీమోన్ పవన్కి 30 నిమిషాలు వస్తుంది. అట్లాగే దివ్య అండ్ సుమన్ శెట్టికి చెరో 20 నిమిషాలు వస్తాయి ఆ టాస్క్ ద్వారా. రీతు చౌదరికి 15 నిమిషాలు, భరణికి 15 నిమిషాలు, కళ్యాణ్కి 15 నిమిషాలు ఇట్లా వస్తాయి. ఇది నాకు అసలు ఏమాత్రం నచ్చల. అయితే ఇప్పుడు ఈ టైమింగ్స్ చెప్పా కదా, ఇందులోనే సంజనా గారికి కూడా ఫ్యామిలీ వీక్ కావాలి, ఫ్యామిలీ మెంబర్స్ రావాలి అనుకుంటే ఎవరి దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పిన 30 నిమిషాలు నీ కోసం నువ్వు తెచ్చుకోమంటే ఇది అవసరం అనిపించింది నాకు. అసలు 1% కూడా నాకు నచ్చలేదు. మీకేమనిపించి చెప్పండి. ఇక ఆవిడ కోసం ఆ ఇమాన్యుయల్కి వచ్చిన 45 minutesలో 15 నిమిషాలు ఆయన సాక్రిఫైస్ చేశాడంటే, అట్లాగా కళ్యాణ్ మరొక 5 నిమిషాలు సాక్రిఫైస్ చేశాడంటే 20 నిమిషాలు అయింది. మరొక 10 నిమిషాలు ఎవరు సాక్రిఫైస్ చేసి ఉంటారో మీకేమనిపించిందో నాకు అది కూడా అప్డేట్ ఉంది. బట్ మీకేమనిపించింది ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎవరు గెస్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఎవరైనా సాక్రిఫైస్ చేశారు, ఎవరు చేస్తుంటారు అనేది కూడా వాళ్ళకు వచ్చిన టైమింగ్స్ ప్రకారం. అయితే అసలు ఈ టైమింగ్ బాండ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. గత వారం చూస్తే నామినేషన్లో 1-to-1 పెడితే బాగుండు, బురద పోసేది అనుకుంటే ఎగ్జాక్ట్గా బురద పోసేది పెట్టాడు. కానీ 5 నిమిషాల్లోనే చెప్పుకోవాలంటే మంట రాజుకునేలాగా ఆ బురద పోసి చల్లార్చేసినట్టుగా అయిపోయింది అది. అట్లాగే నిన్న కూడా చూసాం, బజరంగోలోపు కంప్లీట్ చేసినట్టు. ఎందుకు ఈ టైం బాండ్ అర్థం కావట్లేదు. పోనీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్ సంబంధించి కూడా అందరికీ ఈక్వల్ టైం ఇస్తే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తారు, అక్క వస్తుందా, చెల్లి వస్తుందా, తమ్ముడా, అన్న, వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటారు, ఏం చెబుతారు, ఎవరితో ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు డీమోన్ పవన్ వాళ్ళ అమ్మగారు వస్తే రీతుతో ఏం చెబుతారు, ఏం మాట్లాడతారు, లేదా రీతు వాళ్ళ అమ్మగారు వస్తే డీమోన్కి ఏం చెబుతారు, ఎట్లా మాట్లాడతారు, ఈ క్యూరియాసిటీ ఉంటుంది కదా. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వస్తే తనుజతో ఎట్లా బిహేవ్ చేస్తారు, లేకపోతే భరణి కూతురు వస్తే తనుజకి అక్క అంటదా, లేకపోతే ఇంకా కూతురు నాకంటే నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇట్లా చాలా ఒక ఎగ్జైట్మెంట్ అయితే పెరుగుద్ది ఆడియన్స్లో. కంప్లీట్గా టీఆర్పీ యాంగిల్లో కూడా చూసినా సరే మంచి ఎపిసోడ్స్ అయితే. ఇలాంటిదప్పుడు అందరికీ ఈక్వల్గా ఒక 60 నిమిషాలు, ఒక 50 నిమిషాలు, ఒక 40 నిమిషాలు ఇచ్చేయచ్చు కదా. ఒకరికి 60, ఒకరికి 50, ఒకరికి 20, ఒకరికి 15, ఆ 15 నిమిషాల్లో మళ్ళీ ఏమో త్యాగాలు చేయాలి. ఇదంతా కరెక్ట్ కాదు కదా, అన్ఫేర్ అయితే అనిపిస్తుంది. వాళ్ళకి ఆ బాండ్స్ అడుగు పెట్టామో వచ్చేసామన్నట్టు ఉంటే అట్లా చూసే ఆడియన్స్ అయినా అప్పుడైతే గంటలు ఇచ్చేవాడు. ఈ సీజన్లో వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా కంప్లీట్గా పాపం సాటిస్ఫాక్షన్గా ఎన్ని రోజులు కూడా నాకు అనిపించలే. సఫిషియెంట్గా అమ్మయ్య ఖచ్చితంగా బిర్యానీలు పెట్టాడు, చికెన్ పెట్టాడు, మటన్ పెట్టాడు, ఇంకేది పెట్టాడు, ఐస్ క్రీమ్లు పెట్టాడు, కేకులు పెట్టాడు, అట్లా లేకుండా పోయి ఈ టైం ఫ్యామిలీ వీక్ విషయంలో కూడా ఏం పోయిందంటే అందరికీ కనీసం ఒక 60 నిమిషాలు 50 నిమిషాలు ఇచ్చుంటే బాగుంటుంది నా ఒపీనియన్. మరి మీకు కూడా అట్లా కనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వీక్ కోసం కూడా టాస్క్లు పెట్టేసి, ఇప్పుడు టాస్క్లు ఏది పెట్టినా ఏముంది క్లియర్గా అర్థమైతే ఉంది. సీజన్ స్టీరింగ్ ఫైనల్గా ఎటు తిప్పాలో అటే తిప్పుతారు కదా. మళ్ళీ దాంట్లో ఈ సంజనాకు భిక్షం వేయండి, నువ్వేమో బతిమలు ఆడుకోండి, ఎందుకు ఈ సాక్రిఫైజ్లన్నీ ఈవిడికే లింక్ పెట్టి
ఈవిడ చుట్టే చిన్నపిల్లలు ఉన్నారు కనుక నెక్స్ట్ లెవెల్ వస్తుంది. పెద్దవాళ్ళు వచ్చేదానికంటే పిల్లలు వచ్చేటప్పుడే పీక్స్కి వెళ్ళిపోద్ది ఎమోషన్. ఆవిడ అందులోకి అల్లాడిపోతుంది. వచ్చినప్పటి నుంచి కూడా రోజు దుప్పట్లో ఏడుస్తున్నా, 3 సార్లు బయట ఏడుస్తున్నా, బయట 3 సార్లు ఏడుస్తే దుప్పట్లో 6 సార్లు ఏడుస్తున్నా కూడా ఆవిడ చెబుతూ ఉంది. అలాంటి ఆవిడకి ఇలాంటి లింకులు పెట్టకుండా ఉండాల్సిందనేది నా ఉద్దేశం. మరి మీకేమనిపించింది కూడా కామెంట్ పెట్టండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, జర్నలిస్ట్ అయితే చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రియా శెట్టి సంజనకు ఒకసారి ఫ్యామిలీ ఆడియో కానీ ఫోటో కానీ టాస్క్ పెట్టారు చూసారు. అప్పుడు ఆవిడ దమ్ము శ్రీజ సంచాలకు ఉండేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ ఒక డెసిషన్ చెప్పి తర్వాత మళ్ళీ మార్చి ఇటు కొట్టి ఫస్ట్ సంజన అని చెప్పి తర్వాత ప్రియ అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతే ప్రియ కూడా చాలా ఫీల్ అయింది. అరే వద్దు, ఇది ఫ్యామిలీకి సంబంధించి ఎమోషన్, అది నాకు అవును ఎవరికైనా చండాలంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, ఆవిడ ఎమోషన్ నేను లాక్కున్నట్టు ఉంటుంది, నాకు వద్దబ్బా ప్లీజ్ అబ్బని ఎంత బాధపడింది. అంటే ఆ ఎమోషన్స్ని అలాగా రియల్గా వచ్చేవాటిని వదిలేస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్. వాళ్ళు ఏమి ఇన్పుట్స్ ఇస్తారు, ఏం చెబుతారు, ఎట్లా ఉంటుందని మరి మీకేమనిపించింది కామెంట్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ డే ఎవరెవరంటే దివ్య వాళ్ళ అమ్మగారు, భరణి వాళ్ళ అమ్మాయి, అట్లాగే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు, అతను కూడా ఏదో బిర్యానీ హల్వా ఇవన్నీ తెస్తారంట. మొత్తానికి 5 కంటెస్టెంట్లకు సంబంధించి వాళ్ళ అమ్మగారు వస్తూ ఉన్నారు. ఒక ఆయనకేమో కూతురు, ఒక ఆయనకేమో భార్య, ఒక ఆమెకేమో పిల్లలు అండ్ భర్త, ఇట్లా వస్తాను. ఇక లాస్ట్ డేట్ రీతు వాళ్ళ అమ్మగారు, ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు, సంజన హస్బెండ్ అండ్ పిల్లలు రాబోతాను. మరి మీకేమనిపించింది ఎంతవరకు చూసిన దాన్ని బట్టి. ఫ్రైడే కెప్టెన్సీ టాస్క్ అయితే ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. రెగ్యులర్గా మన వీడియోస్తో రచ్చలేపేద్దాం, అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మరోసారి చెబుతానే కదా, మీకు ఎప్పుడైనా నేను అందుబాటులో ఎప్పుడైనా కుదరకపోతే వీలు కాకపోతే పాయింట్ పెద్ద అయితే లోతైన విశ్లేషణ ఖచ్చితంగా మీరు అవాక్ అయ్యే పర్ఫార్మెన్స్తోనే ఉంటుంది. ఆయన ప్రెజెంటేషన్ కూడా నో డౌట్ ట్రాన్స్పరెన్సీతో ఉంటుంది, చాలా జెన్యున్ రివ్యూస్ ఉంటాయి. నేను రాలేని పరిస్థితులు ఆయన వస్తారు. ఫ్యూచర్లో మీరైతే చూస్తారు ఎట్లా ఉంటుంది ఏంటనేది. సరేనా? థ్యాంక్ యూ.